ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహువు శుక్రగ్రహం కలిసిన జాతకాలు ఎట్లా ఉంటాయి, బాగుంటాయా? క్వశ్చన్ మార్క్. ఈ నెల 29వ తారీఖుని రాహుగ్రహం దగ్గరికి శుక్రగ్రహం వెళ్ళిపోతూ ఉన్నారు. మీనరాశిలో వీరిద్దరూ కలవబోతున్నారు. మరి మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చు పొందుతారు. ఎట్లాంటి ప్రభావాలు ఉంటాయి? డిగ్రీసు రాహువు శుక్రుడు ఏదైనా గ్రహం, కేతువు కానీ రాహు కానీ గ్రహాలతో కలిసినప్పుడు ఆ డిగ్రీసు ఎట్లా ఉన్నాయి అంటే, శుక్రుడు రాహువును దాటి వెళ్ళినప్పుడు వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు రాహువు శుక్రుడు అంటే రాహువు వెనక్కి నడుస్తూ ఉంటారు, శుక్రుడు అందులో చేరి ముందుకున్నాడు అంటే ఎదురెదురు పడతాయి. అప్పుడు ఏ జన్మ జాతక చక్రంలోనైనా రాహుకేతువులతో గ్రహాలు కలిసినప్పుడు ఆ డిగ్రీస్ ఆధారంగా, అంటే రాహుని బీట్ చేసి తర్వాత డిగ్రీలు వెళ్ళిపోయినప్పుడు వేరే రక ఫలితాలు ఎదురు, అంటే రాహువు ఆపోజిట్ వేలో వస్తూ ఉంటారు, అక్కడికి ఒక గ్రహం వెళ్ళింది, అప్పుడు ఫలితాలు ఒకలా ఉంటాయి. మరి ఈరోజు ఎంటర్ అయ్యారు శుక్రగ్రహం, 29ని ఎంటర్ అవుతారు. ఈ వీడియో ఎందుకు ప్రత్యేకంగా రాహువే శుక్రుడే అని రాసున్నారండి. శుక్రగ్రహం కాలపురుష కుండల చక్రంలో 2వ ఇల్లధిపతి, 7వ ఇల్లధిపతి. అంటే వృషభ రాశి, తులారాశి. ఒకటి భూతత్వం, ఒకటి వాయుతత్వం. ఇక్కడ శుక్రుడు 2 రాశులకి ఆధిపత్యం కాబట్టి వృషభ లగ్నం వారైతే భూతత్వం వారు అవుతారు, తులా లగ్నం వారైతే వాయుతత్వ లగ్నం వారు అవుతారు. అంటే ఆ లగ్నాధిపతి భూతత్వాధిపతి రాహుతో కలిసారా, వాయుతత్వాధిపతి రాహుతో కలిసారా? భూతత్వం అంటే భూమి మీద, వాయువు అంటే మరి గాలి, తెలిసిందే. ఇందులో 2 రకాలుగా ఉంటుంది కాబట్టి శుక్రుడు 2 భావాలకి ఆధిపత్యం 2 రకాలుగా లగ్నం బట్టి. ఏ లగ్నం అయితే అయిందో, వృషభ లగ్నమా తులా లగ్నమా, ఆ రాశి కారకత్వాలు ఉంటాయి, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఏదైనా గ్రహం కలిసినప్పుడు. ఇంకా 2 అంటే కుటుంబం, జీవితం, వివాహ జీవితం. తులారాశి అంటే 2 కూడా కుటుంబానికి సంబంధించినవే. మరి శుక్రుడు భూమి మీద సర్వసుఖాలని అనుభవించాలంటే శుక్రగ్రహం జాతకాలలో బాగుండాలి. ఇలాంటి శుక్రగ్రహం గురించి చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. శుక్రగ్రహం వల్లే మనం మంచి బట్టలు వేసుకోవడం, బట్టలు అంటే ఇప్పుడున్న కాలంలో అందరూ ఫ్యాషన్ బట్టలు వేస్తూ ఉంటారు, బట్టలు కూడా ఎక్కువ వేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో ధనవంతులు కూడా తక్కువ బట్టలే, అంటే పండగ వస్తే కొనుక్కోవడం, అది ముఖ్యమైన పండగలకి. ఇప్పుడు అలా కాదు, నెలలా బట్టలు కొనుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆ ఉద్యోగాల రీత్యా ప్రతి ఒక్కరికి వీక్లీ వన్స్ ఏదో ఒకేషన్స్ ఏవో ఉంటూ ఉంటాయి, దాన్ని బట్టి బట్టలు కొనుక్కోవడం అంతా ఎక్కువైపోయింది. అక్కడ డబ్బుతో ప్రాధాన్యం లేకుండా. పూర్వం అలా కాదు, వేరు. అయితే పట్టు వస్త్రాలు, తర్వాత బట్టల్లో కూడా కాస్ట్లీ ఉంటాయి, బ్రాండ్ ఉంటాయి, ఇట్లాగా. వీటన్నిటికీ శుక్రగ్రహమే. మరి అలంకరణ, మనిషి అలంకరణ చేసుకోవడానికి కాస్మెటిక్స్ అయితేనేమి అన్ని శుక్రగ్రహానికి చెందినవే. తర్వాత అలంకరణతో పాటు ఇంటి అలంకరణ, అలాగే అందమైన భవనం, కార్లలో కూడా ఖరీదైన కార్లు, ఇట్లా రకరకాలు అన్నిటికీ శుక్రగ్రహమే
మరి లగ్జరియస్గా బతకాలంటే శుక్రగ్రహం ప్రతి ఒక్కరి జాతకంలో బాగుంటుందా? ఉండదు కదా. మరి వీటన్నిటికీ శుక్రగ్రహమే. మరి ఆ శుక్రగ్రహంతో రాహు చేరితే, రాహు అంటేనే లిమిట్లెస్, అంటే లిమిట్ ఉండదు కోరికలకి. రాహు అంటేనే ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఇట్లా రకరకాలు. రాహువు వల్లే సినీ యాక్టర్స్ కూడా అవుతారు. శుక్రగ్రహం రాహుగ్రహం కాంబినేషన్స్, రాహుగ్రహం బాగున్న వాళ్ళు సినీ యాక్టర్స్ అవుతారు, మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్ అవుతారు రాహు వల్ల కూడా. అట్లాగే ప్రజెంటు అంతా ఈ ఇంటర్నెట్, తర్వాత యూట్యూబ్ అయితేనేమి, ఇంకా రకరకాల యూట్యూబ్లో రీల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రాహువే. ఈ ఇంటర్నెట్ సంబంధించింది, తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామర్స్ అందరూ రాహుగ్రహమే. ఇప్పుడు ఏఐ కూడా వస్తుంది, ఇంకా ముందుకి వెళుతుంది యుగం. ఇట్లాగా రాహువు, తర్వాత గ్యాంబ్లింగ్స్, తర్వాత షేర్ మార్కెట్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి కళ్ళకు కనిపించదు కానీ అద్భుతంగా లాభాలు రావటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రాహు చాలా బాగున్న వాళ్ళు ఆ టైంలో రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద స్టార్సు, మరి రాహు బాగున్న వాళ్ళు కూడా మంచి మంచి డాక్టర్సు, వాళ్ళు చేత్తో చేసే ఆపరేషన్స్ కూడా సక్సెస్ అయిపోవటం, అంటే ఒక మాయలాగా అన్నీ ఉంటుంది. అట్లాగే ఆ సమయంలో రాహు బాగుండి, రాహు రాస్యాధిపతి, రాహు ప్లేస్ బాగున్న వాళ్ళు చాలా ధనం సంపాదించడం, ఇవన్నీ కూడా అంటే మనకేనా ఇంత ధనం వస్తుంది అన్న విధంగా సంపాదిస్తూ ఉంటారు. అది ఇవన్నీ ఒక రాహు వల్ల ఎక్కువగా ఉంటాయి, లిమిట్ ఉండదు. మరి వీళ్ళిద్దరూ కలిసిన జాతకం ఎట్లా ఉంటుంది? వీళ్ళిద్దరు కలిసిన జాతకం మంచిగానే ఉంటుంది, మంచి వేలో వెళ్ళాలి. అంటే మన సంపాదన సరైన వేలో వెళ్ళి, అట్లాగే ఏదైనా ట్యాక్స్ పే, అట్లాంటివి సంపాదన కూడా ట్యాక్స్ పే ఉంటుంది కదా, అట్లాంటివి వెళ్ళినప్పుడు మనకు వచ్చిన సంపాదన నిలబడుతుంది. అదే వేరే రకాలు మార్గాలు అట్లా వెళ్ళింది ఎలా వచ్చిందో రాహుదశ అంత చివరి దశలో మొత్తం పోతుంది, ఇట్లా ఉంటుంది. అయితే ఒక రాహు మహాదశ జరిగితేనే అట్లా ఉంటుంది, ఇంకా ఈ శుక్రగ్రహంతో కలిస్తే ఇది ఉంటుంది. అయితే మీనరాశిలో జలరాశిలో రాహుకి బలం ఉండదు, ఇది 100% కరెక్ట్. అయితే శుక్రగ్రహం ఇక్కడ ఉచ్చపట్టిన గ్రహంతో రాహు ఉండడం మంచిదే. ప్రజెంట్ 29వ తారీఖున రాహు శుక్రుడి దగ్గరికి వెళుతూ ఉన్నారు. గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నారు. చూడండి, మీనరాశ్యాధిపతి గురుడు వృషభంలో ఉన్నారు, వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మీనంలో ఉన్నారు. ఒకరికొకరు ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ఇది 311 మంచి ఆస్పెక్ట్ ఇది. అంటే గురుడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11, శుక్రుడి నుంచి 3 311 ఆస్పెక్ట్లో ఉన్నారు. ఇది మంచి కాంబినేషన్, ఎందుకంటే ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహ రాశ్యాధిపతి కూడా ముఖ్యం. గ్రహం మనకి ఇక్కడ మంచి ఇవ్వాలంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నారు. అంటే ఎవరు? కాలపురుష కుండల చక్రానికి 2వ ఇల్లధిపతి, కాలపురుష కుండల చక్రానికి 12వ ఇల్లధిపతి ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నారు. అయితే ఇది ఎక్స్చేంజ్ ఎలా అయ్యారు? లాభం అయ్యారు. గురువుకి లాభంలో శుక్రుడు ఉంటే శుక్రుడికి తృతీయంలో గురువు ఉన్నారు. అంటే రాహు రాస్యాధిపతి గురువు తృతీయలో ఉన్నారు, గురుడు రాస్యాధిపతి శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. అందుచేత ఈ కాంబినేషన్ మంచిదే. అయితే ఒక్కొక్క రాశిలో మరి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల. ముఖ్యంగా వృషభ లగ్నం, తులా లగ్నం వాళ్ళకి ఆధిపత్యం వచ్చి ఇట్లా కలిసి ఉన్న జాతకాల్లో ఉంటే కొంచెం ఆ రాశి ఏంటి, ఆ రాశి లక్షణాలు ఏంటి, ఆ రాశిని బట్టి ఆయా ఫలితాలు వస్తూ ఉంటాయి, వీరిద్దరు వచ్చే ఫలితాలు. అట్లాగే శుక్రుడు తర్వాత రాహు ఉన్నారనుకోండి, వెరీ గుడ్, ఇది ఫస్ట్ క్లాస్. రాహుకి కిందన శుక్రుడు ఉంటే, అంటే శుక్రుడు ఎంటర్ అయ్యారు, ఇదే చెప్తున్నాం కదా 29వ తారీఖుని. రాహు రివర్స్లో వస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం
వేరే ఎఫెక్టివ్ ఎట్లా ఉంటుందంటే కోరిక అనేది ఒక నియమం లేకుండా అయిపోతుంది. అప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీనరాశిలో కలవబోతున్నారు 29వ తారీఖు. అట్లాగే ఇది లాస్ట్ రాశి. లాస్ట్ రాశి అంటే ఏంటి? 12వ రాశి. 12 అంటే ఐసోలేషన్ అంటారు. అయితే ఇది 12ని సూచించేది విదేశం కూడా. ఇట్లాంటి కలయికుండి ఉన్నవాళ్ళు అది శుభస్థానాలయ్యి శుభస్థానాధిపతి శుక్రుడయ్యి ఇలా కలిగి ఉన్న వాళ్ళకి విదేశీ పరంగా కలిసి వస్తుంది. ఇది మరి అదే 12వ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం సంపాదిస్తారు, కానీ అనుభవించలేకపోతూ ఉంటారు. ఇట్లా ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ కలిసిన జాతకం ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరు కానీ జాతక చక్రంలో ఎవ్వరికి ఉన్న వివాహ విషయమే కొంచెం సాటిస్ఫాక్షన్ అన్నది తక్కువ ఉంటుంది. అది ఏ విషయంలో? ఆ జాతకాలు బట్టి. తర్వాత వీరు కోరికలు అంటే మనకి ఇది కావాలి అది కావాలి అంటే ఇంకా లగ్జరియస్గా బతకాలన్న వాళ్ళకి అన్ని రకాల ధన సంపాదనలు చేయటానికి చాలా దారులు చూసుకుంటారు. అందులో మంచి దారి అయితే ధనం నిలబడుతుంది. ఫస్ట్ పాయింట్. అట్లాగే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే తులారాశి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయ్యి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మోసపోవడం అట్లాంటివి జరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్కి కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటారు కలిసే, కానీ ఎక్కువ సంపాదన పరులు బయట తిరిగే వాళ్ళు ఎలా ఉంటారు? బయట వాళ్ళతోనే గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అదే వివాహ జీవితంలో సప్తమంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఆ చార్ట్ చూసుకోవాలి. చూసుకొని ఆ దశలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉంటే రహస్యమైన జీవితాలు అట్లాంటివి ఉంటాయి. ఇవి ధన సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ తాపత్రయం, ఎక్కువ దారులు ఎదుగుతూ ఉంటారు. ఇవన్నీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకైతే అప్పుడు ఆధ్యాత్మికం మీరు సంపాదించుకుంటూ పాటు ఆధ్యాత్మిక వైపు చారిటీసు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే, ఆలయాలకి అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మీ సంపాదన నిలుస్తుంది. మంచి సంపాదన వైపు కూడా వెళ్తారు. అది ఇట్లా ఉంటుంది. అందుచేత రాహువు శుక్రగ్రహం కలిసిన జాతకాలు కొంచెం స్పెసిఫిక్గానే ఉంటాయి. మరి ఏ రాశిలో కలిశారు అన్నది ఆ రాశి కారకత్వాలు బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. అట్లాగే జలరాశిలో రాహు వీక్ కాబట్టి శుక్రుడు ఇక్కడ బలంగా ఉంటారు. శుక్ర రాశ్యాధిపతి గురుడు వృషభంలో ఉన్నారు. అంటే ధనస్థానానికి సంబంధించి ధనాధిపతి వచ్చి మీనరాశిలో ఉచ్చుపట్టి ఉండి ఇది 3-11 కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ మంచి ధన సంపాదన విషయంలో 29 నుంచి పుట్టిన వాళ్ళకి ఉంటుంది. మరి ఇట్లా కాంబినేషన్ ఉన్నప్పుడు పిల్లలకి చెప్పుకోవాలి, ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి వ్యాపారాలు, మంచి వృత్తులు అట్లాంటివి చేసుకోవాలి అని. ఎందుకంటే రాహుదశ వచ్చిందనుకోండి, అన్ని కలలాగా వచ్చేస్తాయి. వచ్చేసి కలలో మాయమైపోయినట్టే మాయమైపోతాయి కూడా. అందుకని ఉంటుంది. నేను చాలా జాతకాలు మా ఇంట్లో వాళ్ళవి చూసింది ఉంది. రాహు మహర్దశలో ఒక ఎత్తు ఎదిగి అట్లాగే కిందన పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత చాలా చాలా రాహువు శుక్రుడు కలిసిన జాతకాలు ఆ దశలో వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి మనం చెప్పాలి, సూచించాలి. అట్లాగే ఒక్క రాహువు శుక్రుడు ఉన్నప్పుడు ఇది, మిగతా గ్రహాలు ఉన్నప్పుడు మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు మారిపోతారు. ఒక్క రాహువు శుక్రుడే ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి 100%. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.